పాలకూర ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున నేను తీసుకున్న వీడియోస్ కూడా పెట్టాను. ఇలా కడుక్కొని తర్వాత కోసుకోవాలి. కడిగిన తర్వాత కోసుకోవాలి. ఉప్పు వేసి కడిగిన తర్వాత కోసుకోవాలి. ఇలా ఉంది. ఇలా కోసుకున్నా. చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్గా ఎంత బాగుంది. పొద్దున్నే వచ్చింది. మంచిగా ఫ్రెష్గా తెస్తుంది ఆకుకూరలు. ఆ యొక్క ఇది ఎంత మంచిదో ఆరోగ్యానికి. దీంట్లో మాత్రం టమాటా వేసి తినకూడదంట. నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఉట్టిది పాలకూర మాత్రమే వండుతా. ఇలా ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకొని 2 పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసుకొని చేసుకుంటా. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్నా, నూనె కూడా వేసుకున్నా. వీడియోలు కొత్తగా తీస్తున్నా, నాకు కొంచెం రాదు, అసలు నాకు చదువు కూడా రాదు. తీద్దామని తీస్తున్నా. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీరు చూసి మంచిగా ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదు. కొత్తగా చేస్తున్నా వీడియోస్. ముందు తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి వేసుకున్న కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి కోసుకున్న ఇవి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి కొంచెం. లైట్గా కొంచెం అంటే కొంచెం అల్లం వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. చూడండి, పాలకూర కడిగి పెట్టుకున్నా కదా, ఇది వేసుకోవాలి ఇప్పుడు. ఇది మంచిగా మగ్గాలి. ఇంకా త్వరగా మగ్గాలంటే దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. దీంట్లో కల్లుప్పు వేసుకోవాలి, త్వరగా మగ్గిపోద్ది. ముందే వేసుకుంటే ఆకంతా తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గాలి పాలకూర. కారం ఎక్కువ వేసుకోకూడదు పాలకూరలో. లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి ఎక్కువ కారం ఉంటుంది. తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు. కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. కారం కూడా కొంచెం ఇలా మగ్గాలి. ఇంకా చూడండి ఎలా మంచిగా మగ్గిపోయిందో. కారం కూడా మగ్గింది. ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఇలా కడిగి నీట్గా చిన్నగా ఇలా కోసుకుని ఇట్లా పెట్టుకున్నాను నేను. కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుంది. ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కూర. కానీ టమాటాలు మాత్రం వేసుకోకూడదట. ఏదో కిడ్నీలో రాళ్ళది అని అంటారు కదా, అందుకని ఇది ఒక్కటే సపరేట్గా వండుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఈ ఫుడ్. చూడండి ఎంత బాగుందో.
ఇంకా అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నము అయింది. అన్నం కొద్దిగా, కూర మరింత తినాలి. మామిడికాయ పచ్చడి నా ఫేవరెట్. నాకు చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే. వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడిలా కలుపుకొని చూడండి. ఎగ్స్, అందులో మామిడికాయ పచ్చడిలో ఎగ్స్ పెట్టుకొని తింటా ఉంటే బా మస్తు ఉంటుంది. ముద్దపప్పు మామిడికాయ పచ్చడి కూడా బాగుంటుంది. ఆ తర్వాత పాలకూర చూడండి ఎంత బాగుందో. మస్తుంది, బాగుంది. చూడండి, ఇలా కూర ఎక్కువ, అన్నం తక్కువ. పాలకూర ఆకుకూరలు మాత్రమే. ఆకుకూరలు ఎక్కువ తినాలి, ఆరోగ్యానికి మంచిది. బక్కగా ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. ఇలా ఆకుకూరలు ఎక్కువ పెట్టుకొని అన్నం తక్కువ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఏమన్నా మిస్టేకులు తప్పులు ఉంటే ఏమనుకోకండి. లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ఒక లైక్ కొట్టండి. నాకు కూడా వీడియోలు చేయాలని ఉంది, అందుకే చేస్తున్నా. ఒక లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్. దయచేసి ఒక లైక్ కొట్టండి, ఏమనుకోవద్దు.